కాళేశ్వరం పునరుద్ధరణపై ఎల్ఎన్టీని ఆ ప్రభుత్వం హెచ్చరించింది. పునరుద్ధరణపై వారం రోజుల్లోగా సానుకూలంగా స్పందించాలని, లేదంటే బ్లాక్ లిస్ట్ లో పెడతామని తెలంగాణ ప్రభుత్వం డెడ్లైన్ విధించింది. రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం డిపాజిట్స్, పెండింగ్ బిల్లులు జప్తు చేస్తామని ఎల్ఎన్టీ జనరల్ మేనేజర్, మేడిగడ్డ ప్రాజెక్టు మేనేజర్ కు ఇరిగేషన్ రామగుండ సర్కిల్ ఎస్సీ లేఖ పంపారు. కాళేశ్వరం పునరుద్ధరణపై ఎల్ఎన్టీని ప్రభుత్వం హెచ్చరించింది. పునరుద్ధరణపై వారం రోజుల్లోగా సానుకూలంగా స్పందించాలని, లేదంటే బ్లాక్ లిస్ట్ లో పెడతామని తెలంగాణ ప్రభుత్వం డెడ్ లైన్ విధించింది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నరసింహరావు సిద్ధంగా ఉన్నారు. ఎస్ నరసింహరావు. శంకరి ఈ నెల 3నే లేఖ రాశారు. రామగుండం ఎస్సీ ఎండీగా ఉన్నటువంటి దస్తగిరి ఎల్ఎన్టీ జనరల్ మేనేజర్ కి, అదేవిధంగా ఆ ప్రాజెక్టులో పనిచేసినటువంటి మేనేజర్ కి లేఖను రాశారు. ఈ లేఖలో స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు, కొన్ని హెచ్చరికల్ని కూడా చేశారు. వాస్తవానికి ఈ ప్రాజెక్టు మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీదే. ఆ నిర్వహణ బాధ్యత, పునరుద్ధర పనుల బాధ్యత కూడా ఆ నిర్మాణ సంస్థదే. కానీ ఈ సంస్థ తప్పించుకునేటువంటి డిజైన్ లో లోపాలు ఉన్నాయని చెప్పి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. వారం రోజుల్లోగా నిర్మాణ విషయంలో, పునరుద్ధర పనుల విషయంలో సానుకూలంగా స్పందించాలి, లేదనంటే మాత్రం తాము రెవెన్యూ రికవరీ యాక్ట్ ని అమలు చేస్తాము, డిపాజిట్లని అన్నింటినీ కూడా జప్తు చేస్తాము, ఆస్తులన్నింటినీ కూడా జప్తు చేస్తాము. ఇక భవిష్యత్తులో ఎందులో కూడా పార్టిసిపేట్ చేయకుండా, టెండర్లలో పార్టిసిపేట్ చేయకుండా బ్లాక్ లిస్ట్ లో పెడతామని చెప్పి కూడా ఒక అందులో వార్నింగ్ ను కూడా ఇచ్చారు. ప్రధానంగా 2019 నవంబర్ లోనే ఈ ప్రాజెక్టు పూర్తయితే 2020 వరకే అందులో లోపాలు కూడా బయటపడతాయి. అప్పుడు దీనికి సంబంధించి 5 నోటీసులు కూడా పంపించారు పునరుద్ధర పనుల కోసము. అయినప్పటికీ స్పందించలేదు. ఇక ఆ తర్వాత 2023లో ఈ లోపాలు బయటపడ్డప్పుడు ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో కూడా ఆ ఎల్ఎన్టీకి సంబంధించినటువంటి బాధ్యులు దాన్ని సవరిస్తామనేటువంటి హామీని కూడా ఇచ్చారు. కానీ ఆ తర్వాత ఉద్దేశపూర్వకంగానే దీని నుంచి తప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. వాస్తవానికి ఈ ప్రాజెక్టు ఎల్ఎన్టీ నిర్లక్ష్యం వల్లనే కుంగిపోయింది. 2020లో దానిలో లోపాలు బయటపడ్డప్పుడే నోటీస్ ఇచ్చినప్పుడు స్పందించి దాన్ని సవరణ చేసి ఉంటే, దాన్ని మరమ్మతులు చేసి ఉంటే అది ఇంతగా కుంగిపోయేటువంటిది కాదు అనేటువంటి అది కూడా గుర్తు చేశారు. ఈ లేఖలో మొత్తానికి వారం రోజుల్లో స్పందించాలి, లేదంటే మాత్రమే బ్లాక్ లిస్ట్ లో పెడతామని ఈ లేఖలో హెచ్చరించారు. రైట్, థ్యాంక్ యూ నరసింహరావు.